కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అండి. 1 సెకండ్. ఓకే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ సిబిఐ గురించి న్యూస్ పేపర్లో వింటారు. సో మనం సిబిఐ అంటే ఏంటి, ఎలా ఫామ్ అయింది, ఏ రీజన్స్ వల్ల ఫామ్ అయింది, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఫామ్ అయిందా, లేక ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయిందా, దానికి ఉన్న పవర్స్ ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకోండి. బికాజ్ స్టేట్స్తో చాలా కాన్ఫ్లిక్ట్ సిబిఐ అనేది. అండ్ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, ఈ ఏజెన్సీ గురించి కూడా తెలుసుకోండి. అండ్ ఇంకొకటి కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇవి తరచుగా న్యూస్లో వస్తూనే ఉంటాయి. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోండి, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, పవర్స్ ఏంటి అని. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద సిబిఐ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. ఎస్, దీంట్లో హాఫ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇచ్చి హాఫ్ స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ రాంగ్. ద సిబిఐ ఇట్స్ నాట్ ఎ స్టాట్యుటరీ బాడీ, ఇట్ ఈజ్ అన్ జస్ట్ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. బట్ ద పవర్, దానికి అది ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. సో దిస్ ఈజ్ రాంగ్. ద సిబిఐ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఏ డిపార్ట్మెంట్, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందో మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ద సిబిఐ క్యాన్ ఇన్వెస్టిగేట్ అఫెన్సెస్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. మెయిన్ ఇష్యూ న్యూస్ పేపర్లో నంబర్ ఆఫ్ టైమ్స్ కనిపించడానికి కారణం ఏంటి అంటే ఇదే. ద సిబిఐ క్యాన్ ఇన్వెస్టిగేట్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అండి. బికాస్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా కన్సెంట్ ఇవ్వాలి. ఆ కన్సెంట్లో కూడా 2 టైప్ ఆఫ్ కన్సెంట్ ఉంటాయి, జనరల్ కన్సెంట్, స్పెసిఫిక్ కన్సెంట్. ఇప్పుడు స్పెసిఫిక్ అంటే ఏంటి చెప్తుంది, మీరు క్రైమ్స్ గురించి మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీరు సమ్ అఫెండర్స్ గురించి చేయొచ్చు అని. అదే జనరల్ కన్సెంట్ బై ఛాన్స్ ఇచ్చిందనుకో, ఎనీ కేస్ ఎవరిని ఒక్కసారి ముందు మీరు వినుంటారు, కర్ణాటక గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, ఈ గవర్నమెంట్స్ అన్నీ జనరల్ కన్సెంట్ ఇచ్చేశారు సిబిఐకు. బట్ ఇప్పుడు ఈవెన్ వెస్ట్ బెంగాల్ కూడా ఇప్పుడు ఏంటి, విత్డ్రా చేసేసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే మా పర్మిషన్ అడగాలి అని. సో ఆల్ దిస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. సో నన్. సో ప్లీజ్ ఈ బిట్ మాత్రం కరెక్ట్గా చూసుకోండి. వాట్ ఈస్ మీన్ బై సిబిఐ, సిబిఐ ఎలా ఫామ్ అయింది, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుంది దీన్ని, అండ్ వాటికి ఉన్న పవర్స్ ఏంటండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్. టెట్రాసైక్లైన్ రీసెంట్లీ సీన్ ఇన్ ది న్యూస్ ఈస్ అసోసియేటెడ్ విత్. ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ డెవలప్మెంట్స్ ఇన్ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ మేనేజ్మెంట్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ న్యూస్లో చూసేది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ సేమ్ అండి. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, మనం ఏదైనా డిసీజ్ వస్తే యాంటీబయోటిక్స్ తీసుకుంటాం, ఎందుకు, ఫీవర్ తగ్గాలి, కాఫ్ తగ్గాలి అని. కానీ మనం ఆ తీసుకున్న ట్యాబ్లెట్స్ కూడా పనిచేయకపోతే ఏంటి కారణం అంటే మనం తీసుకున్న ట్యాబ్లెట్స్కి ఈవెన్ బ్యాక్టీరియా కూడా రెసిస్టెన్స్ వచ్చేసింది. నువ్వు ఈ ట్యాబ్లెట్స్ ఎన్ని వేసుకున్నా నువ్వు ఏం చెయ్యలేవు, బికాస్ నేను నీకంటే స్ట్రాంగ్ అయిపోయాను అన్నట్టు. దాన్ని యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటారు, మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. సో టెట్రాసైక్లిన్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు యాంటీబయోటిక్ రెసిస్టెంట్ మేనేజ్మెంట్. థర్డ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో నేషనల్ NSDC is a public-private partnership under Ministry of Skill Development and Entrepreneurship. Yes, ఇది తెలుసుకోండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. అండ్ సెకండ్, NSDC is responsible for creating training capacities and fostering private sector's participation in skill development. This is also correct. NSDC primarily focus on providing direct training to individuals. No, it acts as a catalyst. నో అండి, వాళ్ళేం డైరెక్ట్గా తీసుకొని ట్రైనింగ్ చేయడం అలాంటివి ఏం చెయ్యదు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా చెయ్యాలి అనుకుంటే NSDC వచ్చి వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడమో, లేకపోతే టెక్నికల్ సపోర్టో, లేకపోతే మేనేజ్మెంట్ సపోర్టో అలాంటివి సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ రాంగ్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ D. అండ్ ఫోర్త్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికైతే మీరేం న్యూస్ పేపర్ చదివితే ద బెస్ట్, చదవకపోయినా యూ షుడ్ ఆన్సర్.
AI can enhance health by improving diagnostic accuracy and personalized treatment plans. Yes, correct. AI can lead to more efficient energy management and reduction of carbon emission. Yes, AI can contribute to more accurate weather forecasting and disaster management. So all these three statements are correct. అండ్ ఒక్కొక్కసారి AI క్యాన్ రెడ్యూస్, బై ఛాన్స్ ఇక్కడ రెడ్యూస్, డిక్రీజెస్ ద హెల్త్ కేర్ అలాంటి వర్డ్స్ ఇచ్చినప్పుడు చూసుకోండి. బ్లైండ్గా ఆల్ ది అబౌవ్ అని పెట్టేయడం కాదు. 5th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఇది కూడా నంబర్ ఆఫ్ టైం న్యూస్లో వినుంటారు. బికాస్ సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జ్మెంట్స్ అన్నీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ బేస్డే ఉంటాయి. వాట్ ఈస్ మీన్ బై కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక లా పాస్ అయినప్పుడు, ఏదైనా వెరిడిక్ట్ అనే కదా, ఎగ్జిక్యూటివ్ ఏమన్నా జీవోలు పాస్ చేసినప్పుడు, ఆర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ కాన్స్టిట్యూషనల్కి అకార్డింగ్గా ఉందా లేదా, కాన్స్టిట్యూషన్కి ఓకే అనేలాగా ఉందా లేదా అని కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ రెఫర్స్ టు ద అథరెన్స్ టు ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్, మన కోర్ ప్రిన్సిపల్స్ ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులరిజం, సోషల్, రిపబ్లిక్ అలాంటివి. అవుట్ సైడ్ ఆఫ్ ద పోతే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ మీరు బ్లైండ్గా కాన్స్టిట్యూషన్ ఉంది లక్ష్మీకాంత్ చదివేయడం, పాలిటీ చదివేయడం కాకుండా అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ యొక్క బేస్ ఏంటి, ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ యొక్క మారల్స్ ఏంటి, అలాంటివి తెలుసుకోండి. ఇట్ ఎంఫసైజెస్ ద రోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ ప్రొటెక్టింగ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎన్ష్యూరింగ్ జస్టిస్. ఎస్, ఒకవేళ సంథింగ్ ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అయితే జ్యుడిషియరీ అనేది పిక్చర్లోకి వస్తుంది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ allows for the suspension of constitutional provision during national emergency. No, actually constitutional morality does not allow for the suspension of constitutional provision during national emergency. No అండి, యాక్చువల్లీ అందరు ఏమనుకుంటారు, అవును ఫండమెంటల్ రైట్స్ అనేది సస్పెండ్ అవుతాయి, బట్ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ మాత్రం ఎప్పుడు సస్పెండ్ అవ్వాలి అని అందు. జస్ట్ బికాజ్ ఆఫ్ మన కన్వీనియంట్ కోసం మనము కొన్ని డిసేబుల్ చేసేసాం ఫండమెంటల్ రైట్స్. బట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషన్ అయితే ఎప్పుడు చెప్పదు, ఈవెన్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలని చెప్తుంది మన కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ చూసుకునేటప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి థింక్ చేయండి. డైరెక్ట్గా అనిపించి ఫాస్ట్గా వెళ్ళిపోవడం కాదు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి, మారల్స్ అంటే ఏంటండి, మీరు బయట ఉన్న అందరు 100 మెంబర్స్లో ఉన్న అసలు ఎవరు లేకపోయినా ఒకేలాగా ఉండడం మోరల్స్ మనకు నేర్పించేది. మోరల్స్ అన్న ఎథిక్స్ అన్న. సో మనం కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కూడా ఏంటి, ఎమర్జెన్సీ ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండాలి, ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలని చెప్తుంది. సో డి ఈజ్ ద ఆన్సర్. 6th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ టు స్టేట్స్ ఇన్ ఇండియా. ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ మనకు తెలుసు, ట్యాక్స్ అనేది సెంటర్ కలెక్ట్ చేస్తుంది, కొన్ని స్టేట్స్ కూడా కలెక్ట్ చేస్తాయి. ఎక్కువ కలెక్ట్ చేసేది ఎవరు, సెంటర్. కానీ అదే సెంటర్ స్టేట్స్ కూడా ఇవ్వాలి, బికాస్ ఫంక్షనింగ్ వీ హ్యావ్ ఫెడరల్ స్ట్రక్చర్ కాబట్టి. ఆ స్టేట్స్కి ఇంత ఇవ్వాలి, ఈ స్టేట్స్కి అంత ఇవ్వాలి, ఆ స్టేట్స్కి ఇంత ఇవ్వాలి అని ఎవరు చెప్తారు, ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. దాన్నే ఫిజికల్ ట్రాన్స్ఫర్. ఫిజికల్ అంటే ఏంటి అంటే మనీ. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టర్మినాలజీ ఉంటుంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ టు స్టేట్ ఇన్ ఇండియా. ద ఆన్సర్, 1 second. The Finance Commission recommends the distribution of net proceeds of taxes between the center and the state. So this is obviously correct. So చూసారా ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ టు స్టేట్స్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆర్ ప్రొవైడెడ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. ఎస్, ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిటర్మైనింగ్ ద అలొకేషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ టు స్టేట్స్. నో, కౌన్సిల్ జస్ట్ ఎందుకు అంటే ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి, జిఎస్టీలో దీనికి ఇంత పెంచాలి అంత పెంచాలి, 5% మనకు స్లాబ్ రేట్స్ ఉంటాయి, 5%, 12%, 18% ఎక్సెట్రా అని. ఈ పర్సెంటేజ్ పెంచుదామా వద్దా, దేనికి పెంచాలి దేనికి తగ్గించాలి అనుకొని కౌన్సిల్ మాట్లాడుతుంది. అంతేగాని ఎవరెవరికి ఎంత ట్యాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ డిస్కషన్ మాత్రం వీళ్ళది కాదు, బికాస్ పార్లమెంట్ చూసుకుంటాం దాని గురించి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. 2 సో మనకి ఇప్పుడు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంట్లో ద బెస్ట్ ఫర్ దిస్ ఈజ్ ఏ ఈజ్ ద ఆన్సర్. బెస్ట్ కాదండి, కరెక్ట్ ఏంటి అంటే ఏ.
Consider the following statement regarding Botanical Survey of India. The BSI is an organization under Ministry of Environment, Forest and Climate Change. The primary function of BSI is to conduct taxonomic and floristic studies of plants resources in India. ఈ సెకండ్ పాయింట్ అయితే మనకి అంత తెలియకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా వీ క్యాన్ సే, బికాస్ బొటానికల్ గార్డెన్స్, బొటానిక్స్ వాళ్ళ పని ఏముంటుంది, ఫ్లవర్స్ది ఏంటి, వీటికి ఏం పేరు పెడదామని. బట్ ఫస్ట్ది మాత్రం ఒక్కసారన్నా చదివింటే యూ కుడ్ హ్యావ్ ఆన్సర్డ్. ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సి. సెక్షన్ 125 ఆఫ్ CRPC, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈస్ రిలేటెడ్ టు. ఈ మధ్య లాకి రిలేటెడ్ బిట్స్ చాలా అడుగుతున్నారండి. బెయిల్ అంటే ఏంటి, సో యూ లుక్ ఆఫ్టర్ దిస్. బెయిల్ అంటే ఏంటి, పెరోల్ అంటే ఏంటి, ఫర్లాగ్ అంటే ఏంటి, అండ్ ఇంకేమున్నాయండి, రేప్ అంటే ఏంటి, ఇంకేమున్నాయి రీసెంట్గా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ న్యూస్లో చూస్తున్నవి. కస్టోడియల్ డెత్స్, ట్రయల్ అంటే ఏంటి, ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తుంటాం. అడల్టరీ, బికాస్ నవ్తేజ్ సింగ్ జోహార్ కేస్ వినుంటారు. అండ్ హేట్ స్పీచ్ అంటే ఏంటి, సెడిషన్, ఈ వర్డ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. సో అలానే సెక్షన్ 125 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 144 ఏంటో ఒకసారి చూసుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఒకవేళ నిజంగా సివిల్స్కి ప్రిపేర్ అవుతుంటే యూ షుడ్ హ్యావ్ నోన్ దిస్. తెలియకపోతే ఇట్స్ నాట్ రాంగ్, బట్ తెలుసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. తెలియదో అని వదిలేయకండి. సెక్షన్ 125 ఆఫ్ CRPC, అలాగే సెక్షన్ 144, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పవర్. ఒక్కసారి మీరు IASలో అయితే మనకు వచ్చే మెయిన్ పవర్ ఏంటి అంటే సెక్షన్ 144. అదేంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సెక్షన్ 125 ఈజ్ ప్రొసీజర్ ఫర్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆఫ్ పర్సన్. ప్రొసీజర్ ఫర్ ది అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్. జస్ట్ వాడేదో మర్డర్ చేసేసినాడు పోయి అరెస్ట్ చేయడం ఈజ్ నాట్ మనం మూవీస్లో చూసినంత ఈజీగా ఉండదండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ప్రతి ఒక్క క్రైమ్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎలా అరెస్ట్ చేయాలి, ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాతన. ఇప్పుడు దొంగతనం చేసిన పర్సన్ని కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయలేం. అరెస్ట్ వారెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో నో దట్ వాట్ ఈస్ మీన్ బై సెక్షన్ 125. ఇంకొంచెం డెప్త్గా మేబీ అడగచ్చు. 100% వీ కాంట్ సే, బికాజ్ UPSC అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంటే అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అంటుంటారు. 9th, the term tax expenditure recently seen in news is refers to. ట్యాక్స్ యొక్క ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, ట్యాక్స్ రెవెన్యూ, దాన్నే ఎక్స్పెండిచర్ చేస్తుంది, దాన్నే ట్యాక్స్ ఎక్స్పెండిచర్ అంటారు. కానీ నేను చెప్పినంత ఈజీ అయితే కాదండి ట్యాక్స్ ఎక్స్పెండిచర్ అంటే. యాక్చువల్లీ గవర్నమెంట్కి రెవెన్యూ లాగా వచ్చేది ట్యాక్స్. అది గవర్నమెంట్ చేసిన వర్క్ వల్ల వచ్చినది ట్యాక్స్ మనీ అనేది. కానీ వచ్చిన ట్యాక్స్ని ఇట్ షుడ్ యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్, ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలా. కానీ ట్యాక్స్ ఎక్స్పెండిచర్కే యూజ్ చేస్తారంటే అది ఒక లాస్ ఫర్ ద గవర్నమెంట్. సో తెలుసుకోండి ఇలాంటివి కూడా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి, ట్యాక్స్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రిసిప్ట్స్ అంటే ఏంటి, పేమెంట్స్ అంటే ఏంటి అని. ట్యాక్స్ ఎక్స్పెండిచర్ ఈస్ రెవెన్యూ లాస్ attributed to tax provision that allows special exclusion, exemptions or deduction from gross income. సో ఇక్కడ చూస్తారా, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నంబర్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ది గవర్నమెంట్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్. చూస్తున్నారా, ఈజీగా ఇచ్చేస్తారు బికాస్ టు మేక్ అస్ కన్ఫ్యూజ్. సో డోంట్ కన్ఫ్యూజ్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ సి. ట్యాక్స్ ఎక్స్పెండిచర్, ట్యాక్స్ రెవెన్యూ అంటే డైరెక్ట్ ట్యాక్స్ వల్ల వచ్చినది. అలా కాకుండా కొంచెం క్లియర్గా చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ గురించి కూడా నంబర్ ఆఫ్ ట్వీట్స్, ఇన్స్టాగ్రామ్లో ట్వీట్స్ చూస్తుంటారు. అండ్ ఈవెన్ ద మెయిన్ థింగ్ డిసేబిలిటీ గురించి వచ్చింది ఏంటి న్యూస్ అంటే పూజా ఖేడ్కర్ గురించి. IAS ఆమె ఫ్రాడ్ చేసి అయ్యింది అని. సో ఇట్స్ మ్యాండేటరీ అండి, చూసుకోవాలి మనం. అండ్ ఈ డిసేబిలిటీస్కి ఉన్న స్కీమ్స్ ఏంటి, పోర్టల్స్ ఏంటి,
ఒకసారి చూసుకోండి. ద యాక్ట్ మ్యాండేట్స్ దట్ ఆల్ పబ్లిక్ బిల్డింగ్స్ మస్ట్ బి మేడ్ యాక్సెసబుల్ టు పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ విత్ ఎ స్పెసిఫైడ్ టైమ్ ఫ్రేమ్. ఎస్, ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్ ఫర్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఇన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఎస్, ద బోత్ దీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండ్ దీంట్లో మనం ఏమేమి చూసుకున్నామండి, డిసెబిలిటీస్ గురించి ఒకసారి చూసుకోండి. అండ్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్, ట్యాక్స్ రెవెన్యూ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవి ఒకసారి చూసుకోండి. సెక్షన్ 125 అంటే చూసుకోండి. సెక్షన్ 144 చూసుకోండి. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్. ఫైనాన్స్ కమిషన్, ఫిజికల్ ఫెడరలిజం, ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి చూసుకోండి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ, కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఇవి ఒకసారి ఏంటో చూసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, టెట్రాసైక్లైన్ కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అవన్నీ ఒకసారి చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ ఈ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఫాలో దోస్ ఛానల్స్. థ్యాంక్ యూ.